హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మనమైతే ఈరోజు అయితే అమెజాన్ 5 TV స్టిక్ అయితే రివ్యూ చూద్దాం. ఫస్ట్ ముందుగా చూసుకున్నట్టయితే జస్ట్ ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. దీనికి ముందరైతే HDMI పోర్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ దీన్ని అయితే ఎందుకు యూజ్ చేస్తారంటే, మన ఇంట్లో అయితే ఆల్రెడీ టీవీ అయితే కొనేసి ఉంటాం. ఎవరైతే నార్మల్ టీవీ కొన్నారో వాళ్ళైతే ఆ టీవీని స్మార్ట్ టీవీగా చేంజ్ చేయాలనుకుంటారు. స్మార్ట్ టీవీగా చేంజ్ చేయాలంటే ఎక్స్ట్రాగా మళ్ళీ ఆ పాత టీవీని అమ్మడము, ఎక్స్చేంజ్ చేయడము, రీసేల్ చేయడము చేసి మళ్ళీ కొత్త స్మార్ట్ టీవీ అయితే కొంటుంటారు. మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 20,000 30,000 రూపీస్ బర్డెన్ అయితే పడుతుంది మన మీద. అలా అవసరం లేకుండా మనమైతే జస్ట్ ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అయితే పర్చేస్ చేసినట్టయితే జస్ట్ ఆన్లైన్లో 2,500 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇది అమెజాన్ 5 TV స్టిక్ లైట్ వచ్చేసి సెకండ్ జనరేషన్ అనమాట. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. దీంట్లో 4K వేరియంట్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే దీని ఇన్స్టాలేషన్ కూడా వెరీ సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే బాక్స్ కంటెంట్ అయితే చూద్దాం. బాక్స్ కంటెంట్ చూసుకున్నట్టయితే బాక్స్లో అయితే 2 AAA బ్యాటరీస్, HDMI పోర్ట్ కనెక్టర్ ఒకటి, USB కేబుల్, అలాగే పవర్ ఇన్పుట్, 5 TV స్టిక్, ఇంకా లైట్ లాస్ట్ వచ్చేసరికి 5 TV స్టిక్ రిమోట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో జస్ట్ మనం ఏం లేదు, AAA బ్యాటరీస్ అయితే రిమోట్లో ఇన్స్టాల్ చేసి ఈ పోర్ట్ మీ టీవీ యొక్క HDMI పోర్ట్లో అయితే కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇచ్చినట్టయితే 5 TV స్టిక్ అయితే ఆన్ అయిపోద్ది. ఇంకా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే వెరీ సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీకైతే ఒక QR కోడ్ అయితే చూపిస్తుంది. మీ అమెజాన్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. ఇంకా లాగిన్ అయిన తర్వాతకి దీంట్లో వచ్చే ఫీచర్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఆల్ OTTస్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఏమేమి ఉన్నదంటే ప్రైమ్ వీడియో, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, జియో సినిమా, Zee5, సోనీ లివ్, అమెజాన్ మ్యూజిక్, వోట్, ఆహా, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, హంగామా, ఇలా చాలా OTTs అయితే సపోర్ట్ అయితే చేస్తారు అనమాట. ఇంకా అలాగే దీంట్లో మీరైతే గేమ్స్ కూడా ఆడొచ్చు. అలా అని చెప్పి హెవీ గేమింగ్స్ అయితే కాదు, జస్ట్ చిన్న చిన్న గేమ్స్ లైక్ హిల్ క్లైంబింగ్ గేమ్ కానీ, కార్ రేసింగ్ కానీ, బైక్ రేసింగ్ కానీ, ఇలాంటి చిన్న చిన్న గేమ్స్, పిల్లలకి ఇష్టమైన గేమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, జస్ట్ ఫర్ టైం పాస్కి అయితే గేమ్స్ ఆడొచ్చు. ఇంకా దీంట్లో స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో అయితే ఇన్బిల్ట్ 5 GB స్టోరేజ్ అయితే వస్తుంది. అలాగే ఇదైతే ఒక 2 GB దాకా తీసుకుంటుంది అనమాట ఇన్బిల్ట్ స్టోరేజ్. ఇంకా అలాగే మీరైతే దీంట్లో అయితే లైవ్ టీవీ ఛానల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరైతే సోనీ లివ్ కానీ, Zee5 కానీ ఇలా అయితే లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా అలాగే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 2.0 GHz అంటే 4G, అలాగే 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇదైతే యూట్యూబ్ అయితే 1080pలో అయితే ప్లే అవుతుంది. ప్రజెంట్ నా దగ్గర ఉన్నది అయితే మీరైతే 4K కూడా తీసుకోవచ్చు. అదైతే వచ్చేసరికి అప్ టు 4K వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. అలాగే మీ టీవీ కూడా 4K అయి ఉండాలి, అప్పుడే 4K వీడియోస్ అయితే ప్లే అవుతాయి. ఇంకా దీంట్లో ఫీచర్ చూసుకున్నట్టయితే మిరర్కాస్ట్, స్క్రీన్ షేర్ అనమాట. ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మిరర్కాస్ట్ అన్న ఒకటే, స్క్రీన్ షేరింగ్ అన్నమాట. జస్ట్ ఏముండదు, మీరైతే 5 TV స్టిక్లో సెట్టింగ్స్కి వెళ్ళి స్క్రీన్ కాస్ట్ సెలెక్షన్ చేసుకొని మీ యొక్క మొబైల్లో స్క్రీన్ కాస్ట్ కానీ మిరర్ కాస్ట్ కానీ ఉంటుంది. ఓపెన్ చేసి సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి 2 డివైజెస్. అప్పుడైతే మీరైతే చూపిస్తారు అనమాట. జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే అదైతే కనెక్ట్ అయిపోతుంది. అప్పుడైతే మీరైతే స్క్రీన్ క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట వైర్లెస్గా. మీరు ఇంకా అలాగే సాంగ్స్ వినాలన్నా దీంట్లో అయితే స్పాటిఫై ఉంటుంది, అమెజాన్ మ్యూజిక్ ఉంటుంది, యాపిల్ మ్యూజిక్ ఉంటుంది. మీరైతే సాంగ్స్ వినడానికి యూట్యూబ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ అయితే ఇందులో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరైతే ప్రెజెంట్ అయితే మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, నేను ఫైల్ షేరింగ్ చేసుకుంటప్పుడు నేనైతే మూవీస్ సెండ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. దీంట్లో అప్ టు 2 GB అయితే ఫ్రీగా ఉంటుంది. జస్ట్ మీరు సెండ్ ఫైల్స్ టు టీవీ అని ఒక యాప్ ఉంటుంది, లేకపోతే లోకల్ సెండ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. జస్ట్ సేమ్ యాప్ మీ మొబైల్లో అలాగే మీ టీవీలో ఇన్స్టాల్ చేసి సేమ్ వైఫైతో కనెక్ట్లో ఉండి మీ మొబైల్ నుంచి టీవీకి అయితే మూవీస్ అయితే షేర్ చేసుకొని ఆఫ్లైన్గా అయితే చూడొచ్చు అనమాట, మూవీస్ వాచ్ చేయొచ్చు. అలాగే మీకైతే ఈ స్మార్ట్ టీవీ ఉన్న తర్వాతకి మీరైతే ఎక్స్ట్రాగా మీరైతే సెటప్ బాక్స్ అయితే అవసరం లేదనమాట. మీకు రెగ్యులర్గా అయితే సెటప్ బాక్స్లో ఏమేమి ఛానల్స్ వస్తాయో అవన్నీ ఫ్రీగా చూడొచ్చు. ఎలా అంటే అమెజాన్ 5 TV స్టిక్లో దీంట్లో వచ్చేసరికి ఇంటర్నెట్ బ్రౌజర్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి MHD లైవ్ అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో చూడొచ్చు. అలాగే ఇంకొక వెబ్సైట్ అయితే ఉంటుంది, నేను చూపిస్తున్నాను చూడండి ప్రజెంట్ అయితే. ఆ వెబ్సైట్లో కూడా మీరైతే లైవ్గా చూడొచ్చు అనమాట. లైవ్ టీవీ మీరు ఏ అయితే సెటప్ బాక్స్ యూజ్ చేస్తారో సేమ్ అదే సెటప్ బాక్స్ లైవ్లో ఇక్కడ అలాగే 1080p క్వాలిటీలో వస్తాయన్నమాట. ఒకవేళ మీ ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఫాస్ట్ ఉన్నట్టయితే. ఒకవేళ మీది ఆల్రెడీ స్మార్ట్ టీవీ అయినప్పటికీ మీరైతే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. HDMI పోర్ట్లో పెట్టి దీంట్లో మెయిన్ ఫీచర్ నాకు ఇష్టమైంది ఏంటంటే దీని యూఐ చాలా ఫాస్ట్ ఉంటుంది. మీరైతే ఒక MI టీవీ తీసుకున్నా, మీరు సోనీ టీవీ తీసుకున్నా, వాటి యొక్క యూఐ కంటే మీరు అలవాటు పడి తర్వాత ఒకసారి యూజ్ చేసి చూడండి, చాలా స్మూత్ ఉంటుంది అనమాట. మీరు వాడుతుంటే ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. ఇంకా అలాగే దీంట్లో అయితే హాట్ కీస్ ఉంటాయి, అమెజాన్ హాట్ కీ,
నెట్ఫ్లిక్స్ హాట్కి డైరెక్ట్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. యూట్యూబ్లో అయితే మీరైతే మంచిగా మూవీస్ వాచ్ చేయొచ్చు 1080pలో. అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా మంచి మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు అనమాట. మీరు ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో అయితే మీకైతే డిస్నీ+ హాట్స్టార్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు ఇక్కడైతే వాచ్ చేయొచ్చు అనమాట. డిస్నీ+ హాట్స్టార్ అందులో ఉన్న ఎవ్రీథింగ్ ఓటీటీ అయితే వాచ్ చేయొచ్చు. మీరు చూసినట్టయితే స్క్రీన్ మీద అయితే డోరామాన్ అయితే ప్లే అవుతుంది ప్రెసెంట్. ఇంకా అలాగే మీరైతే ఈ ఫైర్ టీవీ స్టిక్ రిమోట్ యూజ్ చేసి వాయిస్ కమాండ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మీరైతే జస్ట్ అలెక్సా సే అబౌట్ వెదర్ అన్న చెప్తుంది, అలెక్సా ఓపెన్ యూట్యూబ్ అన్న చూపిస్తుంది. ఈ వాయిస్ సెర్చ్ యూజ్ చేసి అయితే హ్యాండ్ ఫ్రీ అయితే వర్క్ చేయొచ్చు అనమాట. మీరైతే టైప్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. ఒకవేళ మీ రిమోట్ కనుక పోయిందనుకోండి ఏం పర్లేదు, దీంట్లో ఒక ప్లే స్టోర్లో అయితే ఫైర్ టీవీ స్టిక్ యాప్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినట్టయితే సేమ్ రిమోట్ ఫీచర్స్ అన్నీ మీ మొబైల్ వచ్చేసాయి అనమాట. మీరు సేమ్ రిమోట్ లేకుండా సేమ్ అదే యాక్సెస్ అయితే చేయొచ్చు మీ యొక్క మొబైల్తోనమాట. ఇకపోతే ఎవరైతే ఎక్కువ ఆఫ్లైన్లో వీడియోస్ చూస్తుంటారో, ఎక్కువ ఆఫ్లైన్ మూవీ చూస్తుంటారో, బ్రో ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేయం, మేము మొబైల్ హాట్స్పాట్తోనే వాడుతుంటాము, మాకు ఇంటర్నెట్ ఎక్కువ ఉండదు, బట్ మేమైతే స్టోరేజ్ ఎక్కువ కావాలి, నేను ఎక్కువ మూవీ చూస్తా అంటే ఈ ఫైర్ టీవీ స్టిక్ అయితే మీరైతే ఒక కనెక్టర్ అయితే కొనుక్కోవాలన్నమాట. అది కూడా ఆన్లైన్లో దొరికిద్ది. ఆ కనెక్టర్ పెడితే ఏమవుతుందంటే మీరైతే యూఎస్బి డివైసెస్ అయితే కనెక్ట్ చేయొచ్చు. దీనికి డైరెక్ట్గా మీ యొక్క పెన్ డ్రైవ్ కానీ కార్డ్ రీడర్ కానీ అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. కనెక్ట్ చేసి డైరెక్ట్గా అక్కడ ఉన్న ఫైల్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. మీరైతే డైరెక్ట్ మూవీ చూసుకోవచ్చు. జస్ట్ అందులో మూవీస్ ఉంటాయి, మీరైతే టీవీలో అయితే వాచ్ చేస్తుంటారు. అలాగే అదే యూఎస్బి కనెక్టర్ యూజ్ చేసి మీరైతే మౌస్ ఆపరేట్ చేయొచ్చు, కీబోర్డ్ కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. వైర్లెస్గా వైడ్గా అయితే వర్క్ అవుతుంది మీకు. నేనైతే దీన్ని అయితే 1 yearకి అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇలాంటి ఇష్యూ అయితే రాలేదన్నమాట దీంతో ఇంతవరకు. రిమోట్ కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. అందులో వచ్చిన సెల్స్ అయితే ప్రజెంట్ ఇంకా అవే యూజ్ చేస్తున్నాను నేనైతే. బ్యాటరీస్ కూడా డౌన్ అవడం అయితే నేనైతే చూడలేదు. ఇక ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.